ఇక్కడ పశ్చిమాసియాలోకి డూమ్స్ డే విమానాలు అంటే అమెరికా ఏదైతే పూర్తి స్థాయిలో ఇరాన్పై విరుచుకుపడుతుందో, వీళ్ళ అహంకారంతో, వీళ్ళ ఆధిపత్య ధోరణితో చేస్తుందో, మరోవైపు ఇరాన్ కూడా పిట్ట కొంచెం కూతఘనం అన్నట్టుగా ఎక్కడా తగ్గట్లేదు. వీళ్ళపై యుద్ధం చేస్తూనే పూర్తి స్థాయిలో చేయలేక మిత్ర దేశాల మీద దాడులు చేస్తుంది. ఇది ఎంతవరకు సమంజసమని అందరూ ప్రశ్నిస్తున్నారు. సొంత మిత్ర దేశాలు కూడా ఇరాన్కి వ్యతిరేకంగా మారే క్రమం కనిపిస్తోంది. గల్ఫ్ దేశాలు ఏదైతే చమురు, టూరిజం మీద డెవలప్ అవుతున్నాయో అవన్నీ కూడా బోసిపోయాయి. దుబాయ్, యుఏఈ, షార్జా, సౌదీ అరేబియా, అలాగే జోర్డాన్ ప్రతీది కూడా ఒక్కసారిగా నిర్మానుష్యంగా తయారయ్యాయి. అక్కడ ప్రజలు ప్రాణాలు బిక్కుబిక్కుబంటూ గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. అయితే మరొకసారి ఇక్కడ అమెరికా రంగంలోకి ప్రళయకాల విమానాలు అనే ఒక E-6B మెర్క్యూరీ అనే ఒక విమానం ఉంది. దాన్ని ప్రయోగించబోతోంది, దాని ద్వారా అణుబాంబులు ప్రయోగించబోతోంది అనేది ఒక వార్త ఇక్కడ హల్చల్ అవుతుంది. ఇది నిన్న సోషల్ మీడియా వేదికలో హల్చల్ అయిన అంశమే. అదేమిటంటే E-6B మెర్క్యూరీ అనే ఈ ఫ్లైటు బోయింగ్ 707 ఫ్లైట్కి సంబంధించిందే. దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేసి ఈ విధంగా తయారు చేసుకున్నారట. అయితే ఈ ఫ్లైట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి పొడవైన 5 మైళ్ళ పొడవైన ఒక యాంటీనా ఉంటుందంట దీనికి సమాంతరంగా. సో అంత పొడవైన యాంటీనా ఉండడం వల్ల ఇది ఒక్కసారి ఎయిర్లోకి ఎగిరితే దాని నుంచే అన్ని కార్యకలాపాలు చేయొచ్చు. సముద్ర గర్భంలో ఉండే జలాంతర్గామికి కానీ, ఆకాశంలో ఉండే పెద్ద పెద్ద జెట్ ఫ్లైట్కి సంబంధించి ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక్క నిమిషం పూర్తి స్థాయిలో సమాచారం అందించి ఎక్కడ బాంబులు వేయాలన్నా కూడా అది అద్భుతంగా పనిచేస్తుందంట. ఇది ఇంతవరకు అమెరికా గగనతలంలో తిరగడమే తప్ప అమెరికా గగనతలం దాటి ఎప్పుడు బయటికి రాలేదు. ఫస్ట్ టైం ఇది పశ్చిమాసియా సముద్ర తీర ప్రాంతంలో హల్చల్ చేస్తుంది. దీనిపై ఇరాన్ ఇంకా ప్రపంచ మ్యాప్లో ఉండబోదు అనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. బట్ అమెరికా ఈ విధంగా చెలరేగిపోయి పూర్తి స్థాయిలో ఇరాన్ని నేలమట్టం చేయడానికే విశ్వ ప్రయత్నాలు చేస్తుందనేది ఇక్కడ ఒక వార్త. అయితే ఇరాన్ కూడా దీనికి ధీటుగానే బదులిస్తోంది. నిన్న ఇరాన్కు సంబంధించిన విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన, మేము మా ఉనికిని కాపాడుకున్నాం, గట్టిగానే బదులిచ్చాం, అయినా యుద్ధాన్ని విరమించుకోవడానికి అనుకుంటున్నాం అన్నట్టుగా ఒక చూచాయిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అయితే యుద్ధం సమసిపోతుందా లేదా ఈ E-6B మెర్క్యూరీ సంథింగ్ ఏంటది E-6B మెర్క్యూరీ అనే ఫ్లైట్ ఏదైతే గగనతంలో ఉందో అది గ్రౌండ్ స్టేషన్లా పనిచేస్తుందంట. అంటే ఒక రేడియో తరంగాలు కానీ వాకీటాకీకి సంబంధించిన ఏవైనా మాట్లాడాలంటే ఒక గ్రౌండ్ స్టేషన్ అనేది ఉండాలి ఏ కంట్రీకైనా. అలాంటి గ్రౌండ్ స్టేషన్ని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఆ షిప్లోనే ఆ ఫ్లైట్లోనే అంత అరేంజ్మెంట్స్ ఉంటాయంట. దాని నుంచి మనం ఎక్కడికైనా సిగ్నల్స్ పంపించి తద్వారా అటాక్స్ చేయొచ్చు. ఇది ఇంతవరకు ఎవరి మీద ప్రయోగించలేదు. ఇటువంటి ఈ బోయింగ్ 707నే మాడిఫై చేసి E-6B మెర్క్యూరీ ఫ్లైట్లుగా 16 విమానాల కెపాసిటీ ఉంది ఈ అమెరికాకి. ఈ 16లో ఒకటి పశ్చిమాసియా తీరంలో సంచరిస్తుంది. దీనిపై ఇరాన్ పూర్తి స్థాయిలో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. బయటికి చెప్పకపోయినా కూడా మేము యుద్ధాన్ని విరమించుకుంటున్నాం, బట్ మేము గెలిచాం, మేము దాడులు చేశామని ప్రకటన చేస్తుంది. ఇదిలా ఉంటే ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులకు సంబంధించి ట్రంప్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అంటే ఒకవేళ మేము దీనిపై అటాక్స్ చేస్తున్నప్పుడు ఆ హార్మూజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ట్రంప్ కైవసం చేసుకోవాలని చూశారట. అది అవ్వట్లేదు. దానికి నాటో దేశాల యొక్క సహకారం కోరారు. దానికి సంబంధించి ఫ్రాన్స్ నో అంది, చైనా నో అంది. ముందు కాల్పులు విరమించండి అప్పుడు ఆలోచిస్తామని చెప్పింది చైనా. అలాగే రష్యా కానీ ఏవి కూడా మద్దతు ఇవ్వట్లేదు. నాటో దేశాలు కూడా ట్రంప్కి, అమెరికాకి మద్దతు ఇవ్వకపోవడం అనేది ట్రంప్ ఇరకాటంలో పడినట్టయింది. అయినప్పటికీ ట్రంప్ తన ప్రయత్నాలు విడిచిపెట్టట్లేదు. అక్కడుండే గ్రగ్ అనే ఒక దీవి ఉందంట. ఆ దీవికి సంబంధించి ఇరాన్ పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు చేసే ఆ దీవి మీద పట్టు సాధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. ఇప్పటికే తన బలగాలను మోహరించేసింది. అక్కడుండే రన్వేను కూడా ఆక్యుపై చేసుకుంది. అది కీలకంగా, అంటే మనకి భారతదేశానికి కమర్షియల్ క్యాపిటల్ ముంబై ఎలాగో అక్కడ ఉండే గ్రగ్ అనే ఆ దీవి ఏదైతే ఉందో ఆ దీవిని ఇప్పటికే ఇరాన్ సంబంధించిన ఆ దీవి, అంటే మనకి
ఇండియాకి అండమాన్ నికోబారు, లక్షద్వీప్ ఎలాగైతే మన ప్రాంగణంలో మన భారతదేశం పరిధిలోకి వస్తాయో అలాగే అక్కడ ఆ దీవి కూడా ఇరాన్ పరిధిలోకి వస్తుంది. అక్కడ వాణిజ్యపరంగా కానీ కొన్ని రకాల బ్యాంకులకు సంబంధించి కీలకంగా ఉండే ఆ దీవి ఇరాన్ది. అయితే దాన్ని కైవసం చేసుకునే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. బట్ హార్ముజ్ జలసంధికి సంబంధించి మాత్రం పట్టు సాధించడం కోసమే ఈ E6B మెర్క్యూరీని రంగంలోకి దింపిందన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నాటో ఎప్పుడైతే అమెరికాకి హ్యాండ్ ఇచ్చిందో, నేను మద్దతు ఇవ్వము, యుద్ధం ముందు ఆపండి అని ప్రకటిస్తుందో, ఒక్కసారిగా అంటే నార్త్ అమెరికా ట్రీటీ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఈ అన్ని దేశాలు కూడా అమెరికాకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల ట్రంప్ స్టెప్ బ్యాక్ అవుతారా లేదా కాల్పులు విరమిస్తారా అనేది మనకి ఇంకొక 1 or 2 డేస్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ E6B మెర్క్యూరీకి సంబంధించి మాత్రం సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వీళ్ళు ఏదైనా అటువంటి ప్రయోగిస్తే దానికి ముందే ఇరాన్ అణుబాంబుల్ని ప్రయోగించే అవకాశం కూడా ఉంది. పశ్చిమాసియా మొత్తం మసైపోయే అవకాశం ఉందన్నట్టు కూడా వార్తలు భయపెట్టిస్తున్నాయి.